హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని తెలుసుకుందాం, నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. అర్థమెటికా గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు డయాఫాంటస్. విలువలను నిర్ధారించటం విద్యా లక్ష్యాల్లో ఈ రంగానికి సంబంధించినది. భావావేశ రంగము. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు మిన్నిక్. గణిత అభ్యసనం ద్వారా హేతువాద శక్తి పెంపొందడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణము ఫలితాలను యథాతథంగా స్వీకరించడం. ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ స్థాపించబడిన సంవత్సరం 1907. ద్విపద సమాసంలోని గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు పాస్కల్. సంగీత పరికరాల తయారీలో గణిత సూత్రాల వినియోగము గణిత బోధనలోని ఈ విలువను తెలియజేస్తుంది. సాంస్కృతిక విలువ. గణిత విద్యా ప్రణాళిక తయారీలో సాంఘిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోవడం ఈ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించినది. సమాజ శాస్త్రము. గణిత బోధనలో ఇది అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. విద్యార్థి వివిధ సందర్భాలలో గణిత సంబంధాలను కనుక్కుంటాడు. వాస్తవ సంఖ్యలను గురించి పూర్తిగా 7వ తరగతిలోనే విద్యార్థులకు తెలియజేసి 8, 9, 10 తరగతిలో వీటిని గురించి ఎటువంటి బోధన చేయకొనచో ఆ విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్ధతి. శీర్షిక పద్ధతి. విద్యార్థి తాను పొందిన గణిత భావనలతో తమ ఇంటి వైశాల్యము చుట్టుకొలతలను కనుగొనుటలో వినియోగించుట. ప్రయోజన విలువ లక్షణము. విద్యా ప్రణాళిక నిర్మాణంలో సర్పిలా పద్ధతి యొక్క ముఖ్య దోషము ఒక అంశాన్ని పూర్తిగా నేర్చుకున్నామన్న తృప్తి విద్యార్థికి ఏ తరగతిలోనూ కలుగదు. వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను నియోజనాల రూపంలో ఇచ్చే విద్యా ప్రణాళిక. డాల్టన్ పథకము. ఒక ప్రదర్శనశాలకు వెళ్ళి వివిధ ప్రదర్శన వస్తువుల సంఖ్యను, వాటి పరిమాణాలను, ఆకృతులను గురించిన వివరాలను సేకరించమని విద్యార్థులను కోరిన గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో అనుసరించిన సూత్రము. వ్యాసక్తి సూత్రము. సులభం నుంచి కఠినానికి సూత్రం ఆధారంగా విద్యా ప్రణాళిక నిర్మాణం ఈ పద్ధతిని సూచిస్తుంది. ఏకకేంద్ర పద్ధతి. గణిత శాస్త్ర అభ్యసనం వలన విద్యార్థిలో కలిగే ప్రవర్తన పరివర్తన సమాజాభివృద్ధికి తోడ్పడే పాఠ్యాంశంగా గ్రహిస్తాడు. సెకండరీ పాఠశాలల్లో బీజగణిత బోధన వలన ప్రయోజనము. సూత్రాలను రాసి పెట్టడానికి ఉపకరించే ఒక అనువైన సంక్షిప్త లిపి. వైయక్తిక ప్రకల్పనకు ఉదాహరణ. వివిధ తరగతుల్లో నమోదు, ఉత్తీర్ణతపై రేఖాచిత్రాలు గీయడం. సెకండరీ పాఠశాలల్లో గణిత బోధనకు ఉపన్యాస పద్ధతి ఉపయోగించదగిన పాఠ్యాంశము. గణిత శాస్త్ర మూలాధారాలు. జ్యామితి సిద్ధాంతాల నిరూపణలో ఉపయోగించే నిర్మాణము, ఉపపత్తులు ఈ బోధనా పద్ధతికి ఉదాహరణ. విశ్లేషణ పద్ధతి. సంశ్లేషణ పద్ధతిలో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. జ్ఞాపక శక్తి. గణిత బోధనలో మౌఖిక పని విద్యార్థుల్లో ఈ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఏకాగ్రత. కార్యక్రమయుత బోధనలో విద్యార్థి అభ్యసనానికి సంబంధించి దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహణ శక్తి స్థాయి. గణిత అభ్యసనంలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గము. ఫలితాన్ని సరిచూడటం. చతుర్భుజాలను గురించి బోధించుటకు వివిధ వస్తువుల ఆకారాలు, కొలతలపై ఉన్న విద్యా జ్ఞానాన్ని ఉపయోగించుకునే పాఠ్య పథకంలోని సోపానము. సంసర్గము.
తరగతి గదిలో నల్లబల్ల తర్వాత ఉపాధ్యాయుడు ఎక్కువగా ఉపయోగించే బోధనోపకరణము చార్టులు. బోధన పునఃబోధన వలయం అనబడే బోధనా పద్ధతి. మైక్రో టీచింగ్. గణిత బోధనలో ఆవర్తన విధానము విద్యార్థుల్లో ఈ సామర్థ్యం కలుగజేస్తుంది. సమస్య సాధన నైపుణ్యము. ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందే లక్షణము. వైజ్ఞానిక వైఖరి. గణిత గ్రంథాలయంలో ఉంచదగని పుస్తకాలు గైడ్స్. మూల్యాంకనంలో సాధన నికష లక్షణము. విద్యార్థుల వర్గీకరణకు ఉపయోగపడుట. సామాన్య సమీకరణాల సాధన పాఠ్య పథకంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. అవ్యక్త రాశి సామాన్య సమీకరణాలను గుర్తిస్తాడు. ఇంక్ బ్లాట్ పరీక్ష దీనిని మూల్యాంకనం చేస్తుంది. విద్యార్థి సాంఘిక సర్దుబాటు. క్షేత్ర పర్యటనలు ఈ రకమైన ప్రకల్పనలకు ఉదాహరణ. ఆనందదాయక ప్రకల్పనలు. పూరక ప్రశ్నలు రూపొందించడానికి ముఖ్య సూచన. నిర్దిష్టమైన సమాధానం ఉండాలి. విద్యార్థికి చెందిన ఉద్దేశాలు దృక్పథాలు గురించిన సమాచారము సేకరించు మూల్యాంకన సాధనము. అభిరుచి శోధిక. ఒక నికషను అనేక పర్యాయాలు విద్యార్థులకు నిర్వహించడం వల్ల ఒకే ఫలితాలను ఇస్తే ఆ నికషకు ఉన్న లక్షణము. విశ్వసనీయత. వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనము. ఎక్కువ అంశాలను పరీక్షించడానికి వీలవుతుంది. బోధనోపకరణాల్లో చార్టుల ఉపయోగము. ఉపాధ్యాయుడు సమస్యలు సాధించే విధానము తెలుసుకోవడానికి, అందరు విద్యార్థులు పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. 3x + 4y = 25, 4x + 3y = 24 అనే రెండు సమీకరణాలు సాధించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి. హేతువాదము మానవుని నిజమైన మానవునిగా రూపొందిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. కన్నులను చెవులను అనుసంధానం చేస్తూ విద్యార్థుల ఏకాగ్రతను పెంపొందించినది. మౌఖిక పని. గణిత బోధనలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణము. విద్యార్థి దత్త సమస్యను సాధించడానికి సరి అయిన సూత్రాన్ని ఎంపిక చేస్తాడు. మంద అభ్యాసకులకు బాగుగా ఉపయోగపడు విధానము. పర్యవేక్షిత అధ్యయనము. గణిత బోధనా లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలను పాటించాలని సూచించిన విద్యావేత్త. ఫస్ట్, శంకు ఘనపరిమాణము 1/3 πr² అని నిరూపించుటకు అనువైన బోధనా పద్ధతి. ప్రయోగశాల పద్ధతి. మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాల్లో ఇది ఒకటి. ఉపయోగించిన భాష సమగ్రంగాను సులభంగాను ఉండటం. సమితుల బోధనలో అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సమితులను వర్గీకరించుట. విద్యార్థులలోని వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకొనుటువంటి బోధనా పద్ధతి. అన్వేషణ పద్ధతి. ఒక విద్యార్థి వ్రాసిన సమాధాన పత్రాన్ని 3 ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఒకే మార్కులు వచ్చాయి. ఈ మదింపులోని ప్రశ్నాపత్రానికి ఉన్న విశిష్ట లక్షణము. విశ్వసనీయత. దత్తాంశంలోని మొదటి 50% అంశాల కన్నా అధికంగాను చివరి 50% అంశాల కంటే తక్కువగాను ఉన్న కేంద్ర స్థాన విలువ. మధ్యగతము. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు. యూనిట్ పరీక్షలు. స్వయం అభ్యసనం ద్వారా విద్యార్థి చురుకుగా పాల్గొనుటకు అనువైన బోధనా విధానము. కార్యక్రమయుత బోధన. వ్యక్తుల వైఖరి, అభిరుచి, అభిప్రాయాలు మొదలైన వాటిని గురించిన సమాచారాన్ని సేకరించుటకు ఉపయోగించు పత్రము.
చెక్ లిస్టులు. బోధన పునఃబోధన వలయము అనబడు బోధనా పద్ధతి. మైక్రో టీచింగ్. విద్యార్థి యొక్క సాధనా సామర్థ్యమును మదింపు చేయు మూల్యాంకన సాధనము. సాధన నికష. శిల్పకళలు, చిత్రలేఖనము మొదలగు లలిత కళల అభివృద్ధి గణిత బోధనలోని ఈ విలువను తెలియజేయునది. సాంస్కృతిక విలువ. విద్యార్థులు ఎవరికి వారే గణితంలో తమ సమస్యలను పరిష్కారం చేసే విధానానికి మార్గదర్శకత్వం ఉపాధ్యాయుడు వహించడమే గాని తానుగా సమస్య పరిష్కారము చేయరాదు అను విధానాన్ని సూచించేది. అన్వేషణ పద్ధతి. క్రమభిన్నాల పాఠ్య పథకంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. క్రమభిన్నాల లవహారాలను గుర్తిస్తాడు. విద్యా ప్రణాళికకు 4 ఆధారాలు ముఖ్యమైనవి. అందు తత్వశాస్త్రము, చరిత్ర, సామాజిక శాస్త్రము 3 ఆధారాలైన 4వ ఆధారము వైజ్ఞానిక శాస్త్రము. ఆవర్తనం ద్వారా మాత్రమే గణిత విషయాలను, గణిత పాఠ్యాంశాలను ఏకమొత్తంగా విద్యార్థులు అర్థం చేసుకొని దానిలో గల అంతరాబాహ్య సంబంధాలను అవగాహన చేసుకుంటారని తెలిపిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు. గెస్టాల్ట్. విద్యార్థి శక్తి సామర్థ్యాలను పూర్తిగా పరిగణలోనికి తీసుకోవడం ఈ పద్ధతిలోనున్న ఆలోచన. అన్వేషణ పద్ధతి. అంతర్గత కార్యక్రమ విధానమును రూపొందించిన విద్యావేత్త. బిఎఫ్ స్కిన్నర్. 2 ఆసన్న కోణాలు సంపూరకాలైతే వాటి బాహ్య భుజాలు ఒకే సరళ రేఖలో ఉంటాయి. ఈ సిద్ధాంత నిరూపణకు మిక్కిలి అనువగు బోధనా పద్ధతి అంతర్బౌద్ధిక ఉపపత్తి. వ్యక్తి ప్రవర్తనకు సంబంధించిన సంఘటనలను వర్ణించడానికి ఉపయోగపడు రాతపత్రము. ఎనక్టోడల్ రికార్డులు. ఎలిమెంట్స్ అనే గ్రంథమును రచించిన గణిత శాస్త్రవేత్త. యూక్లిడ్. గణితంలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు వరుసగా సాంఘిక శాస్త్రంలో అతి తక్కువ మార్కులు పొందిన ఎడల ఈ 2 విషయాల మధ్య ఉన్న కోటి సహసంబంధ గుణకం విలువ -1. పూర్తిగా నియోజనాలపై ఆధారపడిన గణిత విద్యా ప్రణాళిక పథకము. డాల్టన్ పథకము. విషయ బోధన కొరకు పాఠ్య పథక నిర్మాణం చేసిన విద్యావేత్త. జేఎఫ్ హెర్బార్ట్. విద్యార్థి శ్రీనివాస రామానుజన్ గణితానికి చేసిన సేవలను కొనియాడెను. విద్యార్థి యొక్క ప్రవర్తన పరివర్తన ఈ బోధనాభ్యాసన రంగానికి చెందినది. భావావేశ రంగము. విద్యా ప్రక్రియలో 3 పరస్పర ప్రభావిత భాగాలున్నాయి. అందు అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి 2 భాగాలైన 3వ భాగము. విద్యా లక్ష్యాలు. ఉపాధ్యాయుడు గణితాన్ని ఆగమన పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో అభివృద్ధి చెందే లక్షణము. వైజ్ఞానిక వైఖరి. గణిత ఉపకరణాల పెట్టె నుండి ఒక వృత్తాన్ని గీయుటకు ఉపయోగించు పరికరమును విద్యార్థి ఎన్నుకుంటాడు అను ఈ స్పష్టీకరణ సూచించు లక్ష్యము. నైపుణ్యము. ఒక సమస్యలోని తెలిసిన కనుక్కోవలసిన అంశాల మధ్య గల ప్రాథమిక సంబంధాలను విద్యార్థికి పటరూపంలో సహాయపడే సమస్య పరిష్కార పద్ధతి. రేఖాచిత్ర పద్ధతి. పాఠ్యాంశము ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి. శీర్షిక పద్ధతి. బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనము. విశ్వసనీయత కలిగి ఉండుట. స్వరూప త్రిభుజాల ధర్మాలను ఉపయోగించి సముద్రపు ఓడ నుంచి సముద్రంలోని ఓడల మధ్య గల దూరాన్ని లెక్కగట్టించే శాస్త్రవేత్త. తేల్స్. ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో విద్యార్థి ఒక శాస్త్రవేత్త వలె అన్వేషణ దృక్పథంతో ఒక సమస్యను నిర్వహించాలన్నది ఈ విద్యా ప్రణాళిక సూచించును. వ్యక్తిత్వ విద్యా ప్రణాళిక. ద్విపద విస్తరణలోని పదాల గుణకాలను ఒక త్రిభుజాకారంలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్రజ్ఞుడు. పాస్కల్.
పాఠ్య విషయము, బోధనా లక్ష్యాలు, వివిధ రూపాల ప్రశ్నలకు సముచిత భారత్వాలను తెలుపు పట్టిక. బ్లూ ప్రింట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.